నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం। మనుషుల్లో మాదిరిగానే మొక్కల్లో కూడా జన్యువులు ఉంటాయి। వాటిని గుర్తించి మార్పులు చేయడం ద్వారా ఎక్కువ దిగుబడిని ఇచ్చే వంగడాలను అభివృద్ధి చేయాలి అనేది శాస్త్రవేత్తల ఆలోచన। అందుకే రైతులకు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులను అందించే సరికొత్త వంగడాలను శాస్త్రవేత్తలు అందుబాటులోకి తీసుకువస్తున్నారు। నూతనంగా తక్కువ సమయంలో చేతికి వచ్చే అధిక దిగుబడులను అందించే వరి వంగడాన్ని సృష్టించారు శాస్త్రవేత్తలు। మరి ఆ వరి వంగడం విశేషాలను తెలుసుకుందాం పదండి ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో। మన దేశంలో మొక్కల జన్యువులపై పరిశోధనలు జరుపుతున్న సంస్థ సిసిఎంబి, భారతీయ వరి పరిశోధన సంస్థ సంయుక్తంగా నూతన వరి వంగడాన్ని రూపొందించాయి। ప్రస్తుతం అందుబాటులో ఉన్న వంగడాలతో పోలిస్తే 20% అదనంగా దిగుబడినిచ్చే కొత్త రకం వరిని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు। ఇది ఈ ఏడాది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది। ఈ వంగడం తెలుగు రాష్ట్రాల్లో రైతులకు ఎంతో ఉపయోగపడనుంది। తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి ఇచ్చే పంటలు రైతులకు ఎంతో మేలు చేస్తాయి। వీటి కోసం మన దేశంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు। సిసిఎంబి, భారతీయ పరిశోధన సంస్థ సంయుక్తంగా మేలు రకం వంగడాల్లోని 10,000 రకాల జన్యువులను సేకరించి వాటి ద్వారా అధిక దిగుబడినిచ్చే వంగడాలను అభివృద్ధి చేస్తోంది। ఇందులో భాగంగా ఓ కొత్త రకం వరి వంగడాన్ని అభివృద్ధి చేశారు। ప్రతి వరి రకంలోనూ ఓ ప్రత్యేకత ఉంటుంది। ఉదాహరణకు కొన్ని వరి రకాలు త్వరగా పండుతాయి, కొన్నింటికి రకరకాల చీడపీడలను తట్టుకునే శక్తి ఉంటుంది। వీటన్నింటికీ కారణం వాటిలో ఉండే జన్యువులు। ఆయా వరి రకాల్లో ఉన్న మంచి లక్షణాలకు కారణమైన జన్యువులను వేరుచేసి వాటి ద్వారా కొత్త రకాన్ని అభివృద్ధి చేశారు। దీనిపై ప్రస్తుతం క్షేత్రస్థాయి పరీక్షలు జరుగుతున్నాయి। శాస్త్రవేత్తలు అందుబాటులోకి తీసుకువచ్చిన నూతన వరి వంగడం IIRR 93R 2012 నుంచి ఈ వరి వంగడంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు। మ్యూటేషన్ బ్రీడింగ్ అనే పద్ధతి ద్వారా దీన్ని మేము తయారు చేశాము। సాంబా మసూరి BPT 5204 దాన్ని మ్యూటేషన్ బ్రీడింగ్ ద్వారా పద్ధతిలో ఒక 10,500 రకాలు తయారు చేశాము। అందులో ఒక మంచి మేలైన రకము ఈ IIRR 93R। దీని గురించి చెప్పాలనుకుంటే దీని పంటకాలము ఖరీఫ్లో 120 రోజులు, మరి రబీలో 125 రోజులకి వస్తుంది। BPT 5204 కన్నా కొంచెం పొడుగ్గా ఉంటుంది క్రాపు, కానీ కాండం చాలా గట్టిగా ఉంటుంది। ఈ కాండం గట్టిగా ఉండడం వల్ల మనకి ఎండాకాలంలో ఈ గాలులు కానీ వడగల్పులు కానీ వచ్చినా కానీ పడదండి। దానివల్ల ఇది బాగా ఉంది। తర్వాత దీంట్లో మీరు చూసుకున్నట్టయితే పిలకలు దాదాపుగా సుమారుగా 26 పిలకలు వస్తాయి। ప్రతి పిలక కూడా మనకు పానికిల్ ఉంటుంది, పానికిల్ బేరింగ్ టిల్లర్సే ఉంటాయి। ప్రతి పిలక కూడా మీకు సుమారుగా 28 సెంటీమీటర్లు ఉంటుంది। ఒక్కొక్క పిలకలో దాదాపుగా 400 నుంచి 450 గింజల వరకు ఉన్నాయి। అయితే ప్రతి గింజ కూడా దీనిలో గట్టిగా అవుతుంది మీకు। దానివల్ల తాలు 1 నుంచి 2 గింజలు తప్ప అసలు 400 గింజలలో మొత్తం గింజలు పాలు పోసుకోవడము గట్టిగా అవడం జరుగుతుంది। వరి వంగడాల్లో ఎన్నో రకాలున్నప్పటికీ అందులో ప్రాచుర్యం పొందిన సాంబా మసూరికి డిమాండ్ చాలా ఎక్కువ। ఈ రకం బియ్యం సన్నగా ఉండటంతో తినడానికి కూడా చాలా రుచికరంగా ఉంటాయి। అధిక ప్రాచుర్యంలో కూడా ఉంది। 7 రాష్ట్రాల్లో ఈ సాంబా మసూరి వరిని సాగు చేస్తున్నారు రైతులు। కానీ ఇది 140 రోజుల పంట, చీడపీడల ఉధృతి అధికంగా ఉంటుంది। దీనివల్ల రైతుల దిగుబడి బాగా తగ్గిపోయి బాగా నష్టపోవడం జరుగుతోంది। అందుకే ప్రత్యామ్నాయంగా పంటకాలం తగ్గించి కాండం తొలుచు పురుగును, దోమను తట్టుకునే రకాన్ని తీసుకురావాలని ఆలోచించిన శాస్త్రవేత్తలు IIRR 93R అనే కొత్త వరి వంగడాన్ని రూపొందించారు। కాండం తొలుచు పురుగు మరియు దోమను బాగా తట్టుకుంటుంది। మేము దీని గురించి బాగా విస్తృతంగా ట్రయల్స్ చేశాము। బాగా వృద్ధితంగా ఉన్న ప్రదేశాల్లో కూడా ఒక్క స్ప్రే మరి 4-8 గుళికలు నాటిన తర్వాత వేసుకున్నాం కానీ, లేదంటే BPHకి ఒక్క స్ప్రే కొడితే చాలా దిగుబడి వస్తుందండి।
సో దీని గురించి మేము గతంలో మేము మహబూబ్ నగర్, కేశంపేట మండలము, కాకనూరు విలేజ్లో మరి కరీంనగర్ డిస్టిక్ జమ్మికుంట మండలం, హుజురాబాద్ మండలంలో సిరిసినాపల్లి గ్రామంలో, అలాగే మల్లెపల్లి గ్రామం నల్గొండ డిస్టిక్లో, అలాగే ఆంధ్రాలో పిఠాపురంలో కూడా మేము ఈ ట్రయల్స్ చేశాము. ఖరీఫ్లో, రబీలో 2 జాగాలలో చేశాము. ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటే ఖరీఫ్లో మనకి 52 నుంచి 55 బస్తాలు వస్తున్నాయండి ఎకరానికి. అలాగే రబీలో మనకి 48 నుంచి 53 బస్తాలు వస్తున్నాయి. మ్యూటేషన్ బ్రీడింగ్ అనే పద్ధతి ద్వారా వరి వంగడాన్ని రూపొందించారు. సాంబా మసూరి బీపీటీ 5204 నుంచి మ్యూటేషన్ బ్రీడింగ్ పద్ధతిలో 10,500 రకాలు తయారు చేశారు. అందులో నుంచి వచ్చిన మేలైన రకమే ఈ IIRR 93R వరి వంగడం. దీని పంటకాలం ఖరీఫ్లో 120 రోజులు, రబీలో 125 రోజులు. ఈ రకం వరికి దాదాపు 26 పిలకలు వస్తాయి. ప్రతి పిలక 28 సెంటీమీటర్లు ఉంటుంది. ఒక్కొక్క పిలకకు 450 గింజలు ఉంటాయి. ప్రతి గింజ గట్టిగా ఉంటుంది. రైతులకు మంచి గిట్టుబాటు ధర కూడా వస్తుంది. సాంప్రదాయక వరి వంగడాలతో పంట ఉత్పత్తి అవ్వడానికి సాధారణంగా 160 నుంచి 170 రోజుల సమయం పడుతుంది. అదే IIRR 93R విత్తనంతో 120 రోజుల్లోనే పంట చేతికొస్తుంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, మార్కెట్లతో పాటుగా రోజూ పెరుగుతున్న జన అవసరాలు మొదలైన అంశాలను పరిగణలోకి తీసుకుని శాస్త్రవేత్తలు దీన్ని రూపొందించారు. ఈ వరి వంగడం అధిక దిగుబడుల్ని అందిస్తుంది. అందుకే క్షేత్రస్థాయి పరిశీలనలో కూడా రైతుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. మహబూబ్ నగర్, కరీంనగర్, నల్గొండ జిల్లాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో ఈ కొత్త రకం వరిని సాగు చేశారు రైతులు. ఖరీఫ్, రబీల్లో ఈ వరిని పండించారు. రైతుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఖరీఫ్లో 52 నుంచి 55 బస్తాల దిగుబడి వచ్చింది. రబీలో 48 నుంచి 53 బస్తాల దిగుబడిని అందుకున్నారు రైతులు. హెక్టారుకు 8 నుంచి 8.5 టన్నుల దిగుబడి వస్తోంది. ఈ యొక్క విత్తనం సన్న రకం, అతి సన్న రకం అంటే బీపీటీ 5204 కన్నా కూడా అతి సన్నం. అదే రకంగా పంటకాలం చూసుకుంటే మాకు ఈ సంవత్సరం నేను మరి 125 రోజుల పంటకాలం కాబట్టి నీళ్లను కూడా మన సమర్థవంతంగా రబీ లోపల 30 రోజులు నీళ్లు తగ్గుతాయంటే కూడా చాలా మనకు గొప్ప విషయం. ముఖ్యంగా మనకి బీపీటీ 5204 లోపల అగ్గి తెగులు కానీ, మెడెరుపు కానీ, దోమపోటు కానీ తీవ్ర వృద్ధి ఉండి దాదాపుగా 20 నుంచి 30 బస్తాలు దిగుబడి రానటువంటి రకం. కానీ ఈ రకం చూసుకుంటే మనకి దోమపోటును తట్టుకున్నది. అదే రకంగా రబీలో వచ్చేటువంటి అగ్గి తెగులు కానీ, ఇటు మెడెరుపు తెగులు కానీ, మరి ఎక్కువ మొత్తంలో వచ్చే కాండం తొలిచే పురుగు కూడా తట్టుకోవడం జరిగింది. ఈ రకానికి మేము ఒకసారి కాండం తొలిచే పురుగు మీద మరి కర్టాఫ్ హైడ్రాక్లోరైడ్ అయిన టెక్నికల్ ఎకరానికి 400 గ్రాములు మాత్రమే స్ప్రే చేయడం జరిగింది. ఎందుకంటే రబీ లోపల కాండం తొలిచే పురుగు ఉధృతి ఉంటుందన్న ఉద్దేశంతో మేము ఆ సార్ని అడిగితే చెప్పడం జరిగింది. దాన్ని ఒకేసారి స్ప్రే చేశాము. తెలంగాణ జిల్లాలో ఈ ఖరీఫ్లో మినీ కిట్స్ రూపంలో ఈ వంగడాన్ని ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో అందించేందుకు ప్రణాళికను తయారు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఫలితాలను పరిశీలించిన తర్వాత వచ్చే ఏడాది వానాకాలంలో రైతాంగానికి అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చిన కొత్త వరి వంగడాల సాగుకాలం కాస్త ఎక్కువగా ఉండటం వల్ల రైతులు IIRR 93Rని ఇష్టపడే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. మేము అధికారంగా దీన్ని వచ్చే ఖరీఫ్కి ఆల్ ఇండియా లెవెల్లో దీన్ని రిలీజ్ చేసేకి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో నెక్స్ట్ ఇయర్ వరకు మేము అధికారికంగా దీన్ని ఇవ్వగలుగుతాము. అయితే ఈ సంవత్సరం ఖరీఫ్లో మినీ కిట్స్ ఇస్తున్నాం. ఒక 3-4 డిస్ట్రిక్ట్ తెలంగాణలో, ఒక డిస్ట్రిక్ట్ ఆంధ్రాలో దీనికి ఇస్తున్నాం. ఆంధ్రాకి వచ్చేవరకు రబీలో దీనికి చాలా పాపులారిటీ వచ్చింది. ఎందుకంటే రబీలో వాళ్ళకి 120 అక్కడ ఆంధ్రాలో వచ్చేవరకు 126 రోజుల్లో రబీలో హార్వెస్టింగ్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళకి రబీలో సెకండ్ క్రాప్లో ఇది చాలా బాగుంది. బీపీటీ మాదిరిగా ఉండే ఈ వంగడంతో అధిక దిగుబడిని సాధించామని రైతులు అంటున్నారు. DRR 93R అనే రకాన్ని ఒక 10 గుంటలు మేము సాగు చేయడం జరిగింది. నేను చేసిన పద్ధతిలో లైన్ సోయింగ్ చేయడం జరిగింది. సింగిల్ ప్లాంట్ నాటేసినాను. మాకు గొలు చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు 15-048 తెలంగాణ సోనా, మనకు 52-0 బీపీటీ,
MTU 10 అన్నీ MTU 10 అయితే 120 రోజులు, ఇది కూడా 120 రోజుల కాలపరిమితి కలిగి మనకి చేను పడిపోకుండా ఉంది. గింజలు వచ్చి మనకు సూపర్ ఫైన్ మార్కెట్ జయశ్రీరామ ప్రైవేట్ ఎట్లయితున్నాయో ఆ రకంగా ఇది ఉంది. చేను పడిపోయే లక్షణం లేదు. మేము దీనికి ఎలాంటి పురుగు మందులు కానీ తెగుళ్ళ మందులు కానీ ఏం స్ప్రే చేయలేదు. మార్కెట్ పరంగా సన్నగింజలకు చాలా డిమాండ్ ఉంది. ఈ రకం వరికి A+ గ్రేడ్ ఇచ్చారు. వినియోగదారులు నేరుగా రైతుల వద్దకే వచ్చి కొనుగోలు చేసేంత నాణ్యత ఈ కొత్త రకం వరిలో ఉందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. మంచి ధర పలుకుతుందని అంటున్నారు. ఈరోజు మార్కెట్ పరంగా సన్న గింజలకి చాలా డిమాండ్ ఉందండి. మనకి దొడ్డు రకాల కన్నా సన్న గింజలుకి బాగా డిమాండ్ ఉంది. ఈ మార్కెట్ పరంగా దీనికి A+ గ్రేడ్ ఇచ్చారు. లాస్ట్ టైం మేము సూచన అంటే మేము కావాలనే మన మార్కెట్లో పెట్టాము. దీన్ని A+ గ్రేడ్ ఇచ్చారు. మంచి రేట్లో ఫార్మర్ దగ్గర ఇన్ ద ఫార్మర్స్ ఫీల్డ్, అంటే కోసిన తర్వాత వెంటనే వచ్చి కొనుక్కపోయే క్వాలిటీ ఉంది దీంట్లో. అందుకోసమని దీనికి లాస్ట్ టైం 18 రూపాయలు 19 రూపాయలు కూడా ఇచ్చి, అంటే కిలోకి అంటే 1800-1900 క్వింటాలకి ఇచ్చి కొన్నారు. కాబట్టి ఇది మంచి ప్రైస్. దీనివల్ల మనకి 50 బస్తాలు వచ్చినప్పుడు కంపల్సరీగా ఫార్మరు లాభంలో ఉంటాడు. తెలంగాణ ప్రాంతంలో కాండం తొలిచే పురుగు చాలా ఉధృతంగా ఉంది. దోమ కూడా చాలా ఎక్కువగా ఉంది. దీనివల్ల రైతులు వరి సాగులో అధిక మొత్తంలో రసాయనిక ఎరువులను వేయాల్సి వస్తోంది. దీంతో రైతుకు పెట్టుబడులు అధికమవుతున్నాయి. అయితే కొత్తగా వచ్చిన ఈ వంగడంలో చీడపీడలను తట్టుకునే శక్తి ఉంది. రైతాంగం తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి తీసుకునే అవకాశం ఉంది. ఈ IIRR 93R వంగడం కాండం చొలుచు పురుగును, దోమను బాగా తట్టుకుంటుంది. విస్తృత పరిశోధనల తరువాత శాస్త్రవేత్తలు దీనిని నిర్ధారించారు. ఈ వరి సాగు వల్ల రైతులకు పెట్టుబడులు తగ్గి మంచి దిగుబడిని సాధించవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. చీడపీడల గురించి చెప్పుకుంటే, చీడపీడల్లో ముఖ్యంగా మనకి ఈ తెలంగాణ ప్రాంతంలో మనకి ఈ ఎల్లో స్టెమ్ బోర్డర్ కాండం తొలిచే పురుగు అన్నది చాలా ఉధృతంగా ఉందండి. మహబూబ్నగర్ డిస్టిక్లో చూడండి, వరంగల్లో చూడండి, మనకి కరీంనగర్లో చూడండి. అలాగే దోమ BPH కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ రెండింటిని కూడా ఫీల్డ్ లెవెల్ టాలరెన్స్ ఉంది. మనకి కాండం తొలిచే పురుగుకి దాదాపుగా ఒక 3-4 సార్లు గుళికలు వేయడం జరుగుతుంది ఫార్మర్స్. దీనివల్ల మనకి ఒక్కసారి చాలాసార్లు వేయకున్నా కూడా పెద్దగా డిఫరెన్స్ లేదు. ఒక్కసారి వేసుకుంటే చాలా ఎక్కువ దిగుబడి ఉంది. అంటే దీన్ని ఏం చెప్పాలంటే ఫీల్డ్ లెవెల్ టాలరెన్స్ మనకి కాండం తొలిచే పురుగుకి BPHకు ఉంది. దానివల్ల రైతాంగము అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి తీసుకునేందుకు అవకాశం ఉంటుందండి. వరి సాగులో రైతులు నష్టపోతున్నారు అన్నది ఓ అపోహ మాత్రమే అని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ మధ్యకాలంలో వరి సాగు చేసే రైతులు లాభాలనే గడిస్తున్నారని అంటున్నారు. కొత్త రకాలను రైతులు అందిపుచ్చుకొని సాగులో రాణిస్తున్నారని చెబుతున్నారు. వరి సాగుకి నష్టపోతున్నారు అన్నది ఒక అపోహ అండి. అది ఇప్పుడు ఈ మధ్యకాలంలో వరి చేసేవాళ్ళు అందరూ, వరి సాగు చేసే రైతులు లాభాలనే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి కొత్త రకాలు వాటిలో ఏంటంటే మనకి టైము 3-4 నెలలు రాకుండా వస్తూ మనం మొత్తం అయిపోయి మీకు దాంట్లో రిసోర్సెస్ ఇన్పుట్ కాస్ట్ తగ్గుతాయి. ఇన్పుట్ కాస్ట్ ఎందుకంటే దీంట్లో ఇన్బిల్ట్ రెసిస్టెన్స్ కూడా ఉంది కాబట్టి మీకు ఇన్పుట్ కాస్ట్ తగ్గుతాయి. ఇన్పుట్ కాస్ట్ తగ్గి అలాగే దిగుబడి మీకు 50 బస్తాలు సుమారుగా వచ్చినప్పుడు, అందులో A+ గ్రేడ్ వచ్చినప్పుడు మనకి కిలోకి 18 రూపాయలు, 16-17 రూపాయలు, లాస్ట్ టైం 18 రూపాయలు వచ్చింది. అలా వచ్చినప్పుడు కంపల్సరీగా రైతులు లాభపడతారని నేను గట్టిగా నమ్ముతున్నాను. వరి సాగు చేసే రైతులకు నీటి ఎద్దడి ఎప్పుడూ ఒక సమస్యే. అందుకే స్వల్పకాలిక రకాలను రైతులకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు శాస్త్రవేత్తలు. అన్ని నేలల్లో ఈ వరిని పండించుకోవచ్చు. రబీలో, ఎండాకాలంలో వచ్చే ప్రకృతి వైపరీత్యాల ప్రభావం వల్ల కొన్ని రకాలు కింద పడిపోతాయి. కానీ ఇందులో కాండం గట్టిగా ఉండటం వల్ల మొక్క కింద పడదు. రైతులకు ఎన్నో రకాలుగా ఉపయోగపడే IIRR 93R వరి వంగడం ప్రస్తుతం శాస్త్రవేత్తల పరిశీలనలో ఉంది. త్వరలో రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. నీటి ఎద్దడి అన్నది మీరు కరెక్ట్ చెప్పారు. నీటి ఎద్దడి అన్నది మనకి ఎప్పుడూ ఒక సమస్యే. అందుకోసమే మనకి ఈ
స్వల్పకాలిక రకాలు అంటే దాదాపుగా 120 రోజుల్లో వచ్చే రకాలు ఇప్పుడు అందరు రైతులు అడిగేది అదే. ఎందుకంటే మన 140, 150 రోజులు పోయినప్పుడు ఒక్కొక్కసారి ఖరీఫ్లో ఏమవుతుందంటే లాస్ట్లో ఎండలు ఎక్కువైపోయి వాటర్ సరిపోక మీకు గింజ పాలు పోసుకొని గింజ గట్టిపడదు. కాబట్టి తక్కువ నీటి ఉన్నాయే కావాలని రైతులు అడుగుతున్నారు. కాబట్టి అందుకోసమే మేము శాంబా మసూరిలోనే డ్యూరేషన్ తక్కువ చేసి 120 రోజులకి రావడానికి ఇది ప్రయత్నం చేసాం. అలాగే దీంట్లో ఇంకోటి ఏంటంటే ఈ రకము డ్రమ్ సీడర్ ద్వారా డైరెక్ట్ సీడింగ్ వేసినా డైరెక్ట్ డ్రమ్ సీడింగ్ వేసినా కానీ చాలా మంచిగా ఎస్టాబ్లిష్మెంట్ అయింది. మేము ఆల్రెడీ దాన్ని కూడా ఎక్స్పెరిమెంట్ చేసుకున్నాం. దానివల్ల మనకి వాటరు బాగా సేవ్ అవుతుంది, తర్వాత లేబర్ కూడా సేవ్ అవుతుంది. పంట కాలం తక్కువ, ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తుంది, చీడపీడలను తట్టుకుంటుంది, ఎలాంటి నేలల్లోనైనా పండుతుంది, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడుతుంది, మిగతా వరితో పోల్చితే అధిక దిగుబడిని అందిస్తుంది. ఇన్ని సద్గుణాలు ఉన్న ఈ వరి వంగడం నిజంగా రైతులకు వరంగా మారనుంది. రానున్న కాలంలో అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు ఇచ్చే మరిన్ని వరి వంగడాలను రూపొందించే ప్రయత్నాలు చేస్తున్నామని భారతీయ వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.